ఇక ఇరాన్కు ట్రంప్ పెట్టిన డెడ్ లైన్ రేపటితో ముగుస్తుంది. డెడ్ లైన్ లోపు హర్ముజ్ స్ట్రైట్ ను ఓపెన్ చేయాల్సిందే, లేకపోతే మీరంతా నరకంలో జీవించాల్సి ఉంటుంది. ట్యూస్డే ఇరాన్లో బ్రిడ్జ్ డే, పవర్ ప్లాంట్ డే అంటూ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి. సార్ ఏంటి సార్ ఈ వార్నింగ్స్ ఏంటి? ట్రంప్ 10 రోజులకి ముందే ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు రెన్యూ చేశాడు. ఇప్పుడు మనం సబ్స్క్రిప్షన్ రెన్యూ చేస్తున్నాం చూడండి, ఓటీటీ ప్లాట్ఫామ్లకు, లేదు మన మొబైల్ డేటా రెన్యూ చేస్తాయి చూడు, సో అట్లా రెన్యూ చేశాడు. ఇట్ ఈస్ నాట్ న్యూ. నా గుర్తు ఒక 15 days క్రితమే అనుకుంటాను 48 hours అల్టిమేటం ఇచ్చాడు. ప్రపంచం అంతా ఉత్కంఠతో చూసింది. 48 గంటల్లో ఏం జరగబోతోంది అని thumbnails-తో అవి వీడియోలు వచ్చాయి. ఆ చివరి 48 hours ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న 48 గంటలు అని అంతా thumbnails అన్ని వచ్చినాక తుస్సు అన్నది. ఏమన్నాడు? సడన్ గా 45 గంటల డెడ్ లైన్ ముగియక ముందు వచ్చి 5 days నేను వాయిదా వేస్తున్నా. టాక్స్ ఆర్ ఇన్ గుడ్ ప్రోగ్రెస్, చాలా బాగా నడుస్తున్నాయి టాక్స్. ఇరాన్ వడలు మేము ఎప్పుడు మీతో ఎవడు మాట్లాడుతున్నాడో మాకు తెలియదు, నువ్వు నీతోనే మాట్లాడుకుంటున్నావు కావచ్చు, డిఫీట్ కాస్త అగ్రిమెంట్ లాగా చూపెట్టుకుంటున్నావు, నీతో మాట్లాడేది లేదు, మాట్లాడకు కూడా లేదు మాట్లాడుతున్నామని మాట్లాడేది. తర్వాత ఏమైంది? ఆ 5 రోజుల టైం ముగిసే సమయంలో మళ్ళీ ఏమవుతుంది? ప్రపంచం ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చు. ముగుస్తున్న ట్రంప్ డెడ్ లైన్స్ అని thumbnails వచ్చాయి. 5 రోజుల తర్వాత మళ్ళీ తుస్సు అన్నది. మళ్ళీ ట్రంప్ వచ్చి 10 వారం రోజులు వాళ్ళు అడిగారు ఇరాన్ వాళ్ళు, నేను 10 రోజులు ఇస్తున్నా అన్నాడు. ఇరాన్ వాళ్ళు మీతో మాట్లాడేదేవాడు, మీరు ఎప్పుడు అడిగాడు, ఎప్పుడు అడిగామని చెప్పి వాళ్ళేమో యుద్ధ విమానాలు కూర్చొని మొదలుపెట్టారు. ట్రంప్ ఏకపక్షంగా 10 రోజులు పెంచాడు. ఇప్పుడు రేపటి ట్యూస్డేతో 10 రోజులు, మీకు 7వ తారీఖు 7th April-తో మీకు ఈ 10 రోజులు ముగుస్తుంది. ఇప్పుడు ఏమంటాను? మళ్ళీ 48 hours అల్టిమేటం అని 5th రోజు మళ్ళీ మొదలుపెట్టాడు. ఈసారి హెల్ నరకమే అన్నాడు. ఈ నరకం ఇప్పుడు 10 సార్లు అయిపోయింది. సో నరకమే, పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే అంటున్నాడు. ఇరాన్ వాడు ఏమన్నాడు? గల్ఫ్ డే అన్నాడు. ఏంటిదంటే గల్ఫ్ దేశాలు కనీ విని ఎరగని నష్టాన్ని చెవి చూస్తాయి. అమెరికా గనక యుద్ధాన్ని విస్తరిస్తే పశ్చిమాసియా నరకమే అయిపోతుంది అని వాడు హెచ్చరించాడు. చూడండి, వీళ్ళ హెచ్చరిక, వాడు హెచ్చరిక. సో అందువల్ల ఏం జరుగుతుంది? సో ట్రంప్ ఇప్పటి వరకు చరిత్ర ఏంటో చూశాం. ఇది వ్యూహాత్మకమా లేదా అసమర్థత తేలిపోయే సమయం ఇంకో కొన్ని గంటల్లో ఉన్నది. వ్యూహాత్మకం అని ఒక వాదన, ఎందుకంటే ఈలోగా 57,000 బలగాల్ని వెస్ట్ ఏషియా పంపించాడు. 57 అంటే తనకు టైం కావాలి కనుక, ఈవెన్ ఇరాన్ కూడా అన్నది ఈజ్ బయింగ్ టైం ఫర్ ఎ బిగ్గర్ అటాక్ అని. సో అదైతే వ్యూహాత్మకమైనది, అంటే తానే సమయం కావాలి కనుక సమయం తీసుకుంటున్నాడు. లేదు ఏమీ చేయలేని పరిస్థితికే నెట్టివేయబడతాడా అనేది మనకి డెడ్ లైన్తో తేలిపోతుంది. కానీ ముందు నొయ్యి వెనుక గొయ్యి అంటారే, తెలుగులో సామెత ఉంది కదా, కాట్ బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ అని ఇంగ్లీష్లో ఇడియం ఉంటుంది. సో ట్రంప్ ఈజ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఆప్షన్స్. ఏం చేయాలి? ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్గా వెళితే ఆల్రెడీ మొదలు పెట్టాడు. ఇప్పుడు జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ ఎక్స్టెండెడ్ రేంజ్ అంటారు, జాస్మెర్ మిసైల్స్ అని, JSSMER అని. సో ఈ మిసైల్స్ ఏంటంటే ఇవి లాంగ్ రేంజ్, 100 కిలోమీటర్ల దూరంలో శత్రువు ప్లేస్ ఇంటీరియర్స్కి వెళ్ళి, బార్డర్కే కాదు మీరు ఇంటీరియర్స్ వెళ్ళి రేడార్లు గుర్తుపట్టకుండా, ఎయిర్ డిఫెన్స్ గుర్తుపట్టకుండా వెళ్ళి దాడులు చేయగలుగుతాయి. ఒక్కొక్క మిసైల్ $15 లక్షలు, $15 lakh, $1.5 million. ఈ మిసైల్స్ 2009లో మీకు అమెరికా ఆర్డర్ ఇచ్చింది. అది మీకు ఎవ్రీ ఇయర్ ఒక 400 మిసైల్స్ మాత్రమే లాక్హీడ్ మార్టిన్ తయారు చేయగలుగుతుంది. యుద్ధానికి ముందు 2300 మిసైల్స్, యాక్చువల్గా అయితే 6200 మిసైల్స్ ఆర్డర్ పెడితే యుద్ధం ముందు వరకు ఒక 2300 జాస్పర్ మిసైల్స్ వచ్చాయి. అందులో ఇప్పుడు ఈ లేటెస్ట్ రౌండ్ మళ్ళీ కొన్ని తరలించాడు. ఇక మిగిలేది 425 మిసైల్స్. దీన్ని మళ్ళీ రిప్లెనిష్ కావాలంటే 5 ఏళ్ళు పడుతుంది. ఇవి ఎందుకని మరి అట్టే పెట్టుకున్నారంటే ఈ ఇరాన్ కన్నా మరింత పవర్ఫుల్ ఎనిమీస్ మీద వాడటానికి పెట్టుకున్నాడు. అంటే చైనాతోనో రష్యాతోనో వారిస్తే
ఈ మిసైల్స్ వాడదామని పెట్టుకుంటే ఇప్పుడు వాటిని తీసి ఇరాన్ మీద ప్రయోగిస్తున్నాడు. నేను ఇవాళ ఒక రోజు నా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుంది, చైనా కోసం దాచిన మిసైల్స్ను ఇరాన్ మీద ప్రయోగిస్తున్నాడు. మహాభారత ఉదాహరణ చెప్పాడు. మహాభారతంలో ఇంద్రుడు ఇచ్చిన శక్తిని కర్ణుడు అర్జునుడి కొరకు దాస్తే దుర్యోధనుడు వచ్చి ఘటోత్కచుడి మీద వాడు అంటాడు, ఇది అర్జునుడి కొరకు దాచినాం కదా అని, అప్పటిదాకా మనం బతుకుంటే కదా అంటాడు. సో ఇప్పుడు ఆ చైనా రష్యాతో వస్తుందో రాదో తెలియదు, కానీ అప్పటి వరకు మనం ఇరాన్ చేతిలో బతికుండాలంటే ఈ మిసైల్ వాడాలి అని చెప్పి ట్రంప్ వదిలిపెట్టాడు. సో ట్రంప్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఆప్షన్స్ అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇవాళ అమెరికన్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ తలా నెత్తి నోరు పెట్టుకుంటున్నారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా లేదు, యూరప్ మీదకి వస్తే మనం యూరప్లో కాపాడలేము, మన మిసైల్స్ అయిపోతున్నాయి. లేదు చైనా వాడు తైవాన్ మీదకి వస్తే మన మిసైల్స్ లేవు, ఎట్లా అని. అంటే ఇరాన్ లాంటి ఒక అన్ఇంపార్టెంట్ ఇన్సిగ్నిఫికెంట్ ఎనిమీ కోసం సిగ్నిఫికెంట్ వార్, రాబోయేటువంటి కీలకమైన వార్కు ప్రిపేర్నెస్ లేకుండా పోయింది అన్నది ఇప్పుడు ట్రంప్ మీద డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంతా దాడి చేస్తున్నారు, అమెరికన్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. మీరు ఇది చాలా నష్టం. మీరు అమెరికన్ మీడియా, న్యూయార్క్ టైమ్స్ కానీ, మీరు ది అట్లాంటిక్ కానీ ఇవన్నీ చదవండి, బీబీసీ లాంటి వెస్టర్న్ మీడియా ఇలాంటి వ్యాసాలు వస్తున్న డిఫెన్స్ ఎక్స్పర్ట్స్. చాలా ప్రమాదం అమెరికాకు. అమెరికన్ కెపాసిటీ యాజ్ ఎ గ్లోబల్ మిలిటరీ పవర్ని అండర్మైన్ చేస్తుంది అని. ఇక గ్రౌండ్ వార్ అంటున్నాడు. గ్రౌండ్ వార్ అయితే అది మరింత ప్రమాదకరంగా జరుగుతుంది. ఎందుకంటే ఇరాక్ అప్పుడు 160,000 సైనికులను ఉపయోగించింది అమెరికా. ఇరాక్ కన్నా 4 times బిగ్గర్ ఇరాన్. ఇరాక్తో పోలిస్తే ఇరాన్ మరింత స్ట్రాంగర్. సో ఇప్పుడు ఒక 6 లక్షల 10 లక్షల బలగాలు పంపాలి. 10 లక్షల బలగాల్ని ఇరాన్లోకి పంపితే ఐఆర్జీసీ చేతిలో కొన్ని వేల మంది అమెరికన్ సైనికులు చనిపోతారు. ఇరాన్ దెబ్బతినచ్చు, కానీ ఇరాన్ దెబ్బతినడం ఒక డైమెన్షన్ అయితే అమెరికా భయంకరంగా దెబ్బతింటుంది. మామూలు కాదు, ఒక 10,000 మంది అమెరికన్ సైనికులు చనిపోయారు అనుకోండి, 10,000కు 1000 మంది అమెరికా సైనికులు చనిపోవడం ట్రంప్ మిగిలాడు. ట్రంప్ను ప్రజలు ఉరికిచ్చి పంపిస్తారు. సో ఏం చేయాలి మరి? స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను లిబరేట్ చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ నేను చాలాసార్లు చెప్పాను, అది తీర ప్రాంతం అంతా కూడా గుట్టలతో కొండలతో ఉంటుంది. సో మీరు ఇరాన్ వాడు ఆల్రెడీ షోల్డర్ మీద తీసుకెళ్లి భుజం మీద పెట్టుకుని వెళ్ళి మిసైల్స్ను మోహరించి పెట్టాడు. దాంతో చిన్న ఒక సైనికుడు షోల్డర్ మీద పెట్టుకున్న దాంతో మిసైల్ ప్రయోగిస్తే పెద్ద వార్షిప్ కూడా కింద మీద అయిపోతుంది. అలాగే స్పీడ్ బోట్స్తో, ఎక్స్ప్లోజివ్స్ ఉన్న స్పీడ్ బోట్స్తో వెళ్ళి వార్షిప్ కొడతాడు, కార్గో షిప్ కొడతాడు. అలా కొట్టాడు. లేదు, ఆల్రెడీ సీ మైన్స్ పెట్టి ఉంచాడు. అంటే మీకు భూమిలో మందుపాత్రలాగా సముద్ర జల మందుపాత్రలు పెట్టాడు, సీ మైన్స్ పెట్టున్నాయి, అవన్నీ పేలుతాయి. ఫ్లోటింగ్ సీ మైన్స్ కూడా పంపచ్చు. అంటే ఒక వార్షిప్ అటు వస్తుంటే ఒక సీ మైన్ ఫ్లోటింగ్ వస్తుంది, అది వచ్చి అప్పటిదాకా ఉండదు. అంటే సాధారణంగా ఏం చేస్తారంటే ఆర్మీ వార్షిప్స్, కార్గో షిప్స్ వెనకాల వస్తుంటే ముందు వెళ్ళి ఆ సీ మైన్ క్లియర్ చేస్తారు, మైన్స్ అన్ని. ఇప్పుడు మనకు గ్యాంగ్ మైన్ ఉంటారు రైల్వేలో, మన రైలు పోతుంటే వాళ్ళు ముందు వెళ్ళి పట్టాలన్నీ చెక్ చేస్తూ పోతారు చూడండి. ఆ రకంగా ముందు మైన్స్ క్లియర్ చేస్తూ వెళ్తుంటే వెనకాల ఈ వార్షిప్లు, కార్గో షిప్లు రావాలి. అయితే ఏం చేస్తారంటే క్లియర్ చేసే సమయంలో కనిపించవు, ఉండవు. తర్వాత క్లియర్ చేసి వీళ్ళు రావచ్చు అన్నాక వెళ్ళి మా ఫ్లోటింగ్ మైన్ పంపిస్తారు. అప్పటికప్పుడు అది ఫ్లోట్ చేసుకుంటూ కొడతాయి. అంటే ఎంత ప్రమాదకరమో మీరు చూడండి. అంటే గ్యాంగ్ మైన్ వెళ్ళిపోయాక ఎవడో వెళ్ళి ఫిష్ ప్లేట్ తీసేస్తాడు. ఎంత ప్రమాదకరం. గ్యాంగ్ మైన్ చెక్ చేశాడు, ఏం అంత పర్ఫెక్ట్ ఉంది, రైలు రమ్మన్న తర్వాత ఇది వచ్చింది. సో ఆ రకంగా ఇరాన్ దొంగ దెబ్బ తీయచ్చు, బికాస్ దట్ ఈస్ ఎ కమాండో గెరిల్లా ఆర్మీ టాక్టిక్స్ అవి. సో అందువల్ల స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను బ్యాటిల్ చూశారు కదా, ఇరాన్ F-35 లాంటి అత్యాధునిక యుద్ధ విమానాన్ని చిన్న మిసైల్ అటాక్ చేసి పడేశాడు. సో అందువల్ల మీకు 15 లక్షల విలువ డాలర్లు ఒక్కొక్క జాస్పర్ మిసైల్ దాన్ని వాడాల్సి వస్తుంది. అంటే అది తొందరగా ప్రొడక్షన్ ఉండదు, అది కాస్ట్ ఎంత ఉంటుంది. సో ఇలా గ్రౌండ్ వార్ మొదలు పెడితే అది కార్గిల్ కానీ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ కానీ భయంకరమైన పరిస్థితి ఉందండి. కంప్లీట్ మిస్కాలిక్యులేషన్. రెజీమ్ చేంజ్ పడిపోతుందంటే పడిపోలేదు, మిలిటరీ మిసైల్ కెపబిలిటీ పోతుందంటే పోలేదు, న్యూక్లియర్ కెపబిలిటీ పోతుందంటే పోలేదు. సో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు మనిషి లేస్తా మనిషిని కాదంట అంటాం. నువ్వు లేస్తావో లేదో తెలియదు. అది 20 మరో రేపటి వరకు ఓపిక పడితే తెలుస్తుంది. నేను లేస్తా మనిషిని కాదు అంటున్నాడు. మరి లేవరాదే అంటే నేను లేస్తా మనిషిని కాదు, లేస్తా నీ సంగతి తెలుస్తా అంటాడు. కూర్చున్న దగ్గరికి వెళ్ళి ఎత్తున్నాడు, అట్లే కూర్చుంటున్నాడు.